మురళీ మనోహర్ జోషి, వెంకయ్య నాయుడు అసుంటి స్టార్ పొలిటీషియన్లు భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్లుగా పనిచేశారు. వాళ్ళను మించిపోయిండు అమిత్ షా. బీజేపీ ప్రెసిడెంట్గా వాళ్ళు అందుకోలేని విజయాలు అందుకునుడే కాదు, పార్టీకి కొత్త ఇమేజ్ తెచ్చిన లీడర్గా కూడా షాకు స్పెషల్ రికగ్నైజేషన్ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మనసు తెలిసి మసులుకుంటా బీజేపీని పక్కా పొలిటికల్ పార్టీగా నడిపిస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ సర్కార్లో కూడా అడుగు పెడుతున్న షా. అందుకే అమిత్ షా ఈ వారం V6 న్యూస్ మేకర్. పార్టీ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన ప్రెసిడెంట్ ఇప్పటిదాకా బీజేపీలో లేరు. పార్లమెంట్కు డుమ్మా కొడుతున్న ఎంపీలకు అమిత్ షా అట్లా వార్నింగ్ ఇచ్చిండంటే ఎంత స్ట్రాంగ్ లీడరో వేరే చెప్పాలనా? ఆయన ఎంపీ కాబోతున్న టైంలో ఈ వార్నింగ్లకు అర్థమేంటి? రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ను ఎందుకు టార్గెట్ చేసినట్టు? ఎంపీ అయినాక మినిస్టర్ అవుతాడా? సెంట్రల్ సర్కార్లో కూడా హవా చలాయిస్తాడా? అమిత్ షాని చూస్తే ఏదో నార్త్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ చూసినట్టుంటుంది గానీ పొలిటీషియన్ లెక్క అనిపిస్తాడా? లుక్స్ అట్లా ఉన్నందుకో ఏమో పాలిటిక్స్ ని ఓ బిజినెస్ లెక్కనే నడిపిస్తుండు అమిత్ షా. అమిత్ షా దృష్టిలా బీజేపీ ఓ కంపెనీ. అందుకే పార్టీని కంపెనీ లెక్కనే చూసుకుంటా ప్రొఫెషనల్ గా రన్ చేస్తుండంటారు అనలిస్టులు. బీజేపీకి ప్రెసిడెంట్ గా అమిత్ షా చార్జ్ తీసుకుని 3 ఏళ్లైంది. పార్టీల కార్యకర్తలు పెరగాలనేది అమిత్ షా వ్యూహం. ఈ 3 ఏళ్లల్లా బీజేపీ కార్యకర్తల సంఖ్య 10 కోట్లకు చేరిందంటే ఆ పట్టుదలనే కారణం. కార్యకర్తలు ఎంతమందున్నా సరే డిసిప్లిన్ మాత్రం పాటించాలనేది అమిత్ షా రూల్. దాన్ని పాటిస్తుండు కూడా. ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా పార్టీ క్యాండిడేట్లకు 10 కోట్ల ఓట్లు ఎటు తిరిగి పడతాయని షా వ్యూహం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని కలుపుకుంటే ఈ సంఖ్య డబుల్ ట్రిపుల్ అవుతుంది కదా. ఎలక్షన్ల ఈ గ్యారంటీ ఓట్లు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మెంబర్షిప్ డ్రైవులతోని పార్టీ బలం పెంచుకుంటా పోతున్నారు. ఈ 3 ఏళ్లల్లా అమిత్ షా లెక్కలేనన్ని పరీక్షలు ఫేస్ చేసిండ్రు. బీజేపీ చీఫ్ అమిత్ షా 11 రాష్ట్రాలల్లా అసెంబ్లీలకు జరిగిన ఎలక్షన్లను ఎదుర్కొన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ పరీక్షలల్లా ఫస్ట్ క్లాస్ లా పాస్ అయినట్టే లెక్క. ఈ 11 7 రాష్ట్రాల్ని బీజేపీ గెలుచుకుంది. మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్, అస్సాం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలల్లా బీజేపీ జెండా ఎగిరేలా చేసిండ్రు షా. కానీ బీహార్, ఢిల్లీ, పంజాబ్ స్టేట్లల్లా ఓటమిని రుచి చూసింది కూడా బీజేపీ. పంజాబ్లో అయితే దోస్తు పార్టీ అకాలీదళ్ చేసిన తప్పులు, డ్రగ్స్ మాఫియా ఓటమికి కారణాలు. అందుకే అక్కడ షా వ్యూహాలేం పనిచేయలేదంటారు. ఇక గోవా, మణిపూర్లా మెజార్టీ రాకపోయినా షా స్ట్రాటజీతోనే ఆ రాష్ట్రాలు బీజేపీ అకౌంట్లో పడ్డాయంటారు. ఎలక్షన్లల్లా పార్టీని గెలిపించుడొక్కడే అమిత్ షా గొప్పతనం అనుకుంటే పొరపాటే. గెలవని చోట్ల కూడా పార్టీ పవర్లకు వచ్చేటట్టు చేయగలరు అమిత్ షా. అరుణాచల్ ప్రదేశ్ దీనికి ఉదాహరణ. 2014లో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లల్లా బీజేపీకి వచ్చింది 11 సీట్లు. మొత్తం అసెంబ్లీల సీట్లు 60. అందులో 42 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. సర్కార్ ఏర్పాటు చేసింది. అమిత్ షా వ్యూహాలతోని అరుణాచల్ ని క్యాప్చర్ చేసింది బీజేపీ. ఆడ బీజేపీ బలం 47కు పెరిగింది. మొదలు అక్కడి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ని ఆయుధంగా వాడుకుని కాంగ్రెస్ ని జీల్చేసిండ్రు అమిత్ షా. తర్వాత ఆ పార్టీ వాళ్ళంతా హోల్సేల్ గా బీజేపీలో చేరేటట్టు చేసిండ్రు. ఇప్పటి అరుణాచల్ సీఎం ఫెమా ఖండూది ఈ డ్రామాల మెయిన్ క్యారెక్టర్. అమిత్ షా డైరెక్షన్ లా అద్భుతంగా నటించిండు ఖండు. మొన్న బీహార్లో జరిగింది ఇంకో మోడల్. జనతాదళ్ యు, ఆర్జేడీ కలిసి ఎలక్షన్ల గెలిస్తే ఇప్పుడు జనతాదళ్ యు, బీజేపీ కలిసి సర్కార్ని నడిపిస్తున్నాయి. బీహార్లో కూడా కొత్తగా ఎలక్షన్లు జరిగిందేం లేదు. ఆర్జేడీ, జేడీయూ మధ్య వచ్చిన గొడవని బీజేపీ క్యాష్ చేసుకున్నదంతే. ఇది కూడా అమిత్ షా చేసిన మ్యాజికే అంటారు. వీటితోని తృప్తి పడతలేరట అమిత్ షా. ఎట్లయినా సరే 2019లో బీజేపీని మళ్ళా గెలిపించే ఎత్తులేస్తుండ్రట. దీనికోసం 110 రోజుల భారతదేశ యాత్ర చేస్తున్నారు. అంటే ప్రతి స్టేట్ కు పోయి అక్కడ పార్టీ పరిస్థితి ఎట్లుంటది,
ఏమేం లోపాలున్నాయి అని అంచనా వేసుకుంటుండట. అందులో భాగంగానే అంతకుముందు బెంగాల్లా ఆ మధ్య మన రాష్ట్రంలా దళితులతోని సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. దళితుల్ని ఆకట్టుకునేటందుకే సహపంక్తి భోజనాలు. ఇది అమిత్ షా స్ట్రాటజీనే అంటారు. అంటే ఎలక్షన్లకి ఎంత అడ్వాన్స్డ్ గా ప్రిపేర్ అవుతుండ్రో కదా. అమిత్ షా అసొంటి స్ట్రాటజిస్టు ఇప్పటిదాకా బీజేపీ చూడలే. అందుకనే ఆయనకి ఫుల్ పవర్స్ ఇచ్చింది కమలదళం. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా పూర్తిగా ఉందంటారు. ఇంత చేసిండ్రు కాబట్టే ఎంపీగా పార్లమెంటుకు పంపేందుకు రెడీ అయింది బీజేపీ. గుజరాత్ నుంచి 3 రాజ్యసభ సీట్లకు ఎలక్షన్ జరుగుతుంది. 2 సీట్లు బీజేపీ గెలుచుకున్నాడు గ్యారంటీ. అందులో ఒకటి అమిత్ షాకి, రెండోది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి. న్యాయంగా 3వ సీటు కాంగ్రెస్ కి దక్కాలి. కానీ దాని మీద కూడా కన్నేసిండట అమిత్ షా. అది కూడా బీజేపీ అకౌంట్లో పడేటట్టు ప్లాన్ చేస్తుండంటుండ్రు. బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కాంగ్రెస్ బెంగళూరులో క్యాంపు పెట్టి ఎమ్మెల్యేని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ క్యాంపుకి ఫండ్ ఇచ్చిన కర్ణాటక మినిస్టర్ శివకుమార్ ఐటీ దాడులు చేపించి ఇండైరెక్ట్ గా దెబ్బతీస్తున్నారని ప్రతిపక్షం ఆరోపణ. గుజరాత్ లా 3వ సీటుకు పోటీ పడుతుంది అహ్మద్ పటేల్. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులా తనని ఇరికించింది అహ్మద్ పటేలేనని అమిత్ షా అనుమానం. దానికి ప్రతీకారంగానే రాజ్యసభ ఎలక్షన్లా ఓడించాలని షా డిసైడ్ అయ్యిందని ఎనలిస్ట్ల అంచనా. అదిగాక సోనియా గాంధీ కోటరీలా చాలా ఇంపార్టెంట్ మనిషి అహ్మద్ పటేల్. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు పటేలే. అంత ముఖ్యమైన వ్యక్తిని ఓడిస్తే కాంగ్రెస్ పరువు పోతదని అమిత్ ఉద్దేశం. అందుకే తన గెలుపు కన్నా అహ్మద్ పటేల్ ని ఓడించుడే టార్గెట్ గా పనిచేస్తుందంటారు. ఇప్పటికిప్పుడు అమిత్ షా ఎంపీగా కావాల్సిన అవసరం లేదు. అయితే సర్కార్ని నడిపించుట్లా ప్రధానమంత్రి మోడీకి చేదోడు వాదోడుగా ఉండేటి వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి పదవికి సెలెక్ట్ చేసుడుతోని ప్రాబ్లం వచ్చింది. తనకు సాయంగా ఉండేటందుకు మోడీ చొరవతోనే అమిత్ షాని ఎంపీగా చేస్తుండని ఢిల్లీలో టాక్. అమిత్ షా రాజ్యసభలో బీజేపీకి ఫోర్స్ గా ఉంటాడని అంటున్నారు. ఎంపీగా చేసి సరిపెట్టరని, అమిత్ షాను తన కేబినెట్లకు మోడీ తీసుకుంటారని పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతుంది. అమిత్ షా పార్టీకి చేసిన సేవకు కేబినెట్ పోస్ట్ నజరానాగా ఇస్తారని అంటున్నారు. అమిత్ షాకి డిఫెన్స్ లేదంటే హోమ్ మినిస్ట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. ఎంపీ అయినాక బీజేపీ ప్రెసిడెంట్ గా అమిత్ షా కంటిన్యూ అయ్యేది అనుమానమేనన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అమిత్ షా అవేమీ కరెక్ట్ కాదన్నారు. బీజేపీకి తనే ప్రెసిడెంట్ గా ఉంటారని తేల్చేసిండ్రు. 2019 ఎలక్షన్లే తన టార్గెట్ అని చెప్తున్నారు. మోడీ కేబినెట్ లో చేరేది కూడా ఊహాగానాలేనని అమిత్ షా కొట్టిపారేసిండ్రు. నన్ను కేబినెట్లకు నెట్టకండని ప్రచారాలకు ఊహాగానాలకు చెక్ పెట్టిండ్రు. ఇంత పవర్ఫుల్ ప్రెసిడెంట్ కాబట్టే బీజేపీ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిండంటారు. పార్లమెంట్ సమావేశాలకు అదే పనిగా డుమ్మా కొడుతున్న బీజేపీ ఎంపీలకు అమిత్ షా క్లాస్ తీసుకుండు. ఎన్నో ఇంపార్టెంట్ బిల్లులు చర్చకొస్తుంటే సభలల్లో ఉండకుండా పోతున్నారేందని పార్టీ ఎంపీలను తిట్టిండట అమిత్ షా. కొందరు మంత్రులు కూడా హౌస్ లో ఉంటలేరని కోపమైందట. అమిత్ షా గుస్సా అయిండను ఇంకేందో గాని అప్పటి సంది బీజేపీ ఎంపీల పార్లమెంటు హాజరీ పెరిగింది. అమిత్ షా వార్నింగ్ వల్లనే బీజేపీ ఎంపీలు సీరియస్ గా తీసుకుని పార్లమెంట్ కు చక్కగొస్తుండ్రని, పవర్ఫుల్ ప్రెసిడెంట్ మాట వినకపోతే ఏమైతుందో తెలిసే మారిండ్రని అంటున్నారు. అంతేకాకుండా రేపు పార్లమెంట్ కూడా రాబోతున్న అమిత్ షా తన మీద ఓ కన్నేసి ఉంచే అవకాశం ఉందని ఇప్పటి సందే ఎవరి జాగ్రత్తలా వాళ్ళు ఉంటున్నారట. సడన్ గా అమిత్ షా ఇంత ఫోకస్ గానీకే కారణం ఎవరో వేరే చెప్పాలనా? ప్రైమ్ మినిస్టర్ మోడీనే అమిత్ షా ఎన్నుకున్నాడని అందరికీ తెలిసిందే కదా. మోడీ చెప్తాడు, అమిత్ షా పాటిస్తాడు అనే ఢిల్లీ డైలాగ్ ఒక్కటి చాలు వాళ్ళిద్దరు ఎంత జిగ్రీనో చెప్పనీకే. అసలు అమిత్ షా కెరీర్ గ్రాఫ్ మొత్తం మోడీమయం. షా వేసిన ప్రతి అడుగు వెనక మోడీనే ఉన్నాడు, ముందు ముందు కూడా ఉంటాడు. మోడీ అమిత్ షా జోడీ అంత స్ట్రాంగ్ మళ్ళా. అమిత్ షా ముంబైలో పుట్టిన తమ సొంత గడ్డ గుజరాత్ని అడ్డగా మార్చుకున్నాడు. నరేంద్ర మోడీ వేవ్ లెంగ్త్ కు కరెక్ట్ గా సూట్ అయ్యేది అమిత్ షానే. పటేళ్లు, క్షత్రియులు, గదేరియా కులాల డామినేషన్ ఉన్న గుజరాత్లా జైన్ వైశ్య కుటుంబంలో పుట్టిన అమిత్ షా పైకి వచ్చిందంటే అది మోడీ వల్లే అని పొలిటికల్ పండితులు అంటారు.
అమిత్ షా తండ్రికి పీవీసీ పైప్ల ఫ్యాక్టరీ ఉండేది. బయోకెమిస్ట్రీలా డిగ్రీ చేసినాక తండ్రి వ్యాపారంలో దిగినా మరో సైడ్ స్టాక్ బ్రోకర్ గా పనిచేసిండు అమిత్ షా. కోఆపరేటివ్ బ్యాంకులలో కూడా పనిచేసిన అనుభవం సంపాదించిండు. గుజరాత్ల పార్టీ నిలదొక్కుకోవడానికి బీజేపీకి ఆ అనుభవం బాగా హెల్ప్ అయింది. స్కూల్ రోజులలోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన అమిత్ షా చాలా ఫాస్ట్ గానే ఆ సంస్థల ఎదిగిండు. ఏబీవీపీ, భారతీయ జనతా యువ మోర్చా అసుంటి ఆర్గనైజేషన్ల కూడా యాక్టివ్ గా ఉండే అమిత్ షా 1982ల ఆర్ఎస్ఎస్ క్యాంపుల్ని మోడీతో పరిచయమైంది అమిత్ షాకి. అప్పటి సంది మోడీతోని కాంటాక్ట్ లో ఉంటున్నాడు అమిత్ షా. మోడీ పాలిటిక్స్ లకు వచ్చినాక అమిత్ షా కూడా హుషారైండు. 1995ల బీజేపీ గుజరాత్ల కేశుభాయ్ పటేల్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే టౌన్లల్లా, సిటీలల్లా బీజేపీ స్ట్రాంగ్ గా ఉండేగని ఊళ్ళల్లా చాలా వీక్. ఊళ్ళల్లా కాంగ్రెస్ ధాటికి బీజేపీ తట్టుకోకపోయేది. దీనికి మోడీ, అమిత్ షా కలిసి ఒక ప్లాన్ చేసిర్రు. ఊళ్ళల్లా కాంగ్రెస్ లా 2 ప్లేస్ల ఉండే లీడర్లని బీజేపీలకు తీసుకొచ్చిర్రు. అట్లా 8,000 మంది కాంగ్రెస్ లీడర్లు బీజేపీలకు వచ్చి కాంగ్రెస్ కు పోటీగా తయారయ్యారు. పల్లెల్లో కూడా బీజేపీ హవా మొదలైంది అప్పట్సందే. ఆ పునాదే గుజరాత్లా ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అదే బీజేపీకి మంచి ఓటు బ్యాంక్ అయింది. అట్లనే కోఆపరేటివ్ బ్యాంకులలో కూడా కాంగ్రెస్ మనుషులదే హవా. ఆ పార్టీ విజయాలకు అది కూడా ఓ కారణమే. అందుకే వాటి మీద కన్నేసిర్రు మోడీ, అమిత్ షా. ఆ ప్లాన్తోనే అహ్మదాబాద్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ అయిండు షా. అప్పటికి 37 కోట్ల నష్టాలలో ఉన్న బ్యాంక్ను ఏడాది తిరగకుండానే లాభాల్లోకి తెచ్చిండు. కడమ కోఆపరేటివ్ బ్యాంకులకు సలహాలిచ్చి తమ సైడుకు గుంజుకున్నారు. ఈ బ్యాంకు కార్యవర్గాలల్లా బీజేపీ లీడర్లే ఎక్కువగా ఉండేటట్టు చూసుకుని అక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా ఉండేటట్టు చేసిర్రు. ఇటు బీజేపీని పైకి తెస్తూనే అటు తన పర్సనల్ పొలిటికల్ కెరీర్ కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు అమిత్ షా. 1997ల మొదటి ఎమ్మెల్యే అయిన అమిత్ షా ఆ తర్వాత మరో 4 సార్లు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైండు. ఇంకో పక్క నరేంద్ర మోడీ కూడా గుజరాత్ పాలిటిక్స్ లా యాక్టివ్ అయిండు. చూస్తుండగానే ముఖ్యమంత్రి కూడా అయిపోయిండు. 2002ల ఎమ్మెల్యే అయినాక అమిత్ షాను క్యాబినెట్ లోకి తీసుకున్నాడు మోడీ. అప్పట్ల మోడీ క్యాబినెట్ లా అందరికన్నా చిన్నోడు అమిత్ షానే. ఎప్పుడు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇచ్చేటోడు. ఓ స్టేజ్ లా అమిత్ షా అంటే మోడీకి ఎంత గురి కుదిరిందంటే మొత్తం 12 మినిస్ట్రీలు అమిత్ షా చేతిలో పెట్టిండు మోడీ. హోమ్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, జైళ్ల శాఖలు కూడా ఉన్నాయి. 2014ల ఎన్డీఏ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా మోడీ సెలెక్ట్ అయినాక అమిత్ షా కూడా నేషనల్ పాలిటిక్స్ లా సత్తా చూపెట్టుడు మొదలుపెట్టిండు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, జశ్వంత్ సింగ్ అసుంటి స్టార్ లీడర్లను బీజేపీ పక్కన పెట్టేసి మోడీని ఫోకస్ చేయనీకే కారణం షానే. అప్పుడే అమిత్ షాకి అపర చాణక్యుడు అనే టైటిల్ వచ్చింది. 2014 ఎన్నికల ప్రచారంలో అమిత్ షాది తిరుగులేని పాత్ర. ఎన్డీఏ గెలిచి ప్రధానమంత్రి అయినాక అమిత్ షాను బీజేపీ ప్రెసిడెంట్ గా చేసి పార్టీ పైన తన పట్టును మరింత పెంచుకున్నాడు మోడీ. పార్టీ మీద నిఘా పెట్టనీకే ఒక రకంగా అమిత్ షాను సీసీ కెమెరా లెక్క మోడీ వాడుకుంటాడనేది ఓపెన్ సీక్రెట్. అసలైతే ఒంటరిగా ఉండేటందుకే ఇష్టపడుతుంటాడట షా. పార్టీలు, దావత్లు అంటే అస్సలు పడదట. అసుంటిది పాలిటిక్స్ లకు వచ్చినాక పూర్తిగా మారిపోయిందని షా ఫ్రెండ్సే చెప్తారు. అమిత్ షాకు ఇప్పుడు 53 ఏండ్లే. ముందు ముందు మరింతగా మారతాడేమో మరి. అమిత్ షాకు గుజరాత్లో ఎంత పాపులారిటీ ఉందో అంత నెగటివ్ ఇమేజ్ కూడా ఉంది. మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన మీదొచ్చిన వివాదాలు చాలానే. సోహ్రబుద్దీన్ సెన్సేషనల్ ఎన్కౌంటర్ వెనుక అమిత్ షా ఉన్నాడని అప్పట్లా కేసు కూడా నడిచింది. అమిత్ షా అరెస్ట్ అయిండు. గుజరాత్ నుండి వెలేసిండ్రు కూడా. ఆ కేసులో ఈ మధ్యనే క్లీన్ చిట్ వచ్చింది.
అమిత్ షా తలుచుకుంటే గుజరాత్లో ఏ పనైనా చిటికెల చేస్తారని పేరు. ముఖ్యంగా బిజినెస్ మెన్ అంతా అమిత్ షా చుట్టుముట్టే తిరుగుతారు. 2005లో ఇట్లనే కొందరు మార్బుల్ వ్యాపారులు అమిత్ షాకు పెద్ద పరీక్ష పెట్టిరట. వాళ్లను బెదిరించి లక్షలు గుంజుతున్న గ్యాంగ్స్టర్ సోహ్రాబుద్దీన్ షేక్ అంతు చూడాలని షాను కోరిరట. తర్వాత సోహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ జరిగింది. అందులో ఎన్నో కథనాలు బయటకొచ్చినాయి. అది వేరే సంగతి. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత అతని భార్య కౌసర్ బాయిని కూడా చంపడం అప్పట్లో సంచలనం. ఆ ఎన్కౌంటర్ కు సాక్షిగా ఉన్న తులసిరాం ప్రజాపతి అనే వ్యక్తిని కూడా ఆ తర్వాత ఎవరో చంపేశారు. కానీ ఆ కేసులో అమిత్ షాతో పాటు అప్పటి గుజరాత్ డీఐజీ బంజారా, ఎస్పీ రాజ్ కుమార్ పాండ్యన్, మరో ఐపీఎస్ ఆఫీసర్ దినేష్ మీద కేసులు ఫైల్ అయినాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ షాకు బెయిల్ అయితే వచ్చింది గాని గుజరాత్ నుండి 2 ఏళ్లు వెలేశారు. ఆ 2 ఏళ్లు గుజరాత్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు అమిత్ షా. ఈ కేసులో అమిత్ షాకు సంబంధం ఉందననీకి సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేవని 2014లో సిబిఐ స్పెషల్ కోర్టు తేల్చి షాకు క్లీన్ చిట్ ఇచ్చింది. లేటెస్ట్ గా డీఐజీ బంజారా, దినేష్ కూడా నిర్దోషులేనని కోర్టు తేల్చింది. ఎస్పీ రాజ్ కుమార్ పాండ్యన్ పోయినేడాది కేసు నుండి బయటపడ్డారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్నందుకే సిబిఐ ఈ కేసులో సరిగ్గా వాదనలు జరగలేదని, కేసును నీరుగార్చిందని అపోజిషన్ పార్టీల ఆరోపణ. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటరే కాదు, మరికొన్ని నకిలీ ఎన్కౌంటర్లకు కారణమైన వాళ్లకు అమిత్ షా హయాంలో ప్రమోషన్లు వచ్చినాయని, అట్లనే ఈ కేసుల్లో సర్కారును ఇరుకునబెట్టిన ఆఫీసర్లకు ట్రాన్స్ఫర్లు, వేధింపులు తప్పలేదన్న విమర్శలు కూడా వచ్చినాయి. వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియాల బీజేపీ జెండా రెపరెపలాడించిన అమిత్ షాకు సౌత్ ఇండియానే పెద్ద సవాల్. కర్ణాటకలో ఎట్లనో అట్లా మేనేజ్ చేసుకుంటా వచ్చిండు గని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడుల ఫ్రంట్ కల్చర్ ఉన్న కేరళల అడుగుబెట్టుడు అంత ఈజీ కాదు. 2019 ఎలక్షన్ల టైంకి మోడీ, షా ఏదన్నా ప్లాన్ రెడీ చేసిర్రా? చూడాలి. ఇది ఈ వారం V6 న్యూస్ మేకర్.